హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే ఆటోమేటో థియరీ అండ్ కంపైలర్ డిజైనర్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్గా R23 అండ్ R22 రెగ్యులేషన్ వాళ్ళకు ఉంది. కొంతమందికి డిఫరెంట్ రెగ్యులేషన్ అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, బట్ ఇది ఆటోమేటో థియరీ అండ్ కంపైలర్ డిజైనర్ ఫస్ట్ క్లాస్. ఓకే, ఇదేంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలబస్లో ఈ 5 యూనిట్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే, ఇంట్రడక్షన్ టు ఫైనైట్ ఆటోమేటా. ఇక్కడ మనం కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ ఒక 10-15 మినిట్స్ మీరు విన్నారంటే మీకు క్లియర్గా మీరు ఒక ఫ్లోలో పడిపోతారు. ఇది ఫైనైట్ ఆటోమేటా చేయడానికి ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాము అని అంటే, సింబల్ అంటే ఏంటిది, ఆల్ఫాబెట్ అంటే ఏంటిది, స్ట్రింగ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ అండ్ డిఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ అండ్ వితౌట్ ఎప్సిలాన్, మోర్ అండ్ మీలే. కొంతమందికి ఉంది మోర్ మీలే, వాళ్ళకి లేదు. అదంతా ఈ యూనిట్లో కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మరి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటిది, అండ్ దాంతోపాటు పంపింగ్ లెమ్మా, ఇవన్నీ మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ పుష్ డౌన్ ఆటోమేటా. ఈ పుష్ డౌన్ ఆటోమేటాలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పుష్ డౌన్ ఆటోమేటా ఉంటుంది. అండ్ పీడిఏ టు సిఎఫ్జి అండ్ సిఎఫ్జి టు పీడిఏ ఏంటి, వాటికి డిసైడబిలిటీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాము. అండ్ ఈ 3 యూనిట్స్ వచ్చేసి ఆల్రెడీ రమారెడ్డిలో కవర్ అయ్యాయి. అవి ఏ సబ్జెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత నేను మోస్ట్గా కవర్ చేయాల్సినవి ఈ 2 యూనిట్. ఈ 4th యూనిట్లో కూడా నేను కంపైలర్లో మనకి లెక్సికల్ అనలైజర్ అంటే ఏంటిది అండ్ వాట్ ఈస్ ద సింటాక్స్ అనలైజర్, ఈ 4th యూనిట్ టోటల్ రిలేటెడ్ టు సింటాక్స్ అనలైజర్ మీద ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని వీడియోలు పోస్ట్ చేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి పోస్ట్ చేద్దాము ఫ్యూచర్లో. అండ్ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్, దీని గురించి ఇది కంప్లీట్ ఒక యూనిట్ ఉందండి. చాలా క్లియర్గా చాలా ఈజీ వేలో చేసి నేను 2 మీకు చెప్తాను. మీకు ఎక్కడ లేదు కంటెంట్. ఈ కంటెంట్ ఆల్రెడీ ఒక 3 years బ్యాక్ నేను మీకు పోస్ట్ చేయడం జరిగింది. అది ఈ ఫస్ట్ 3 యూనిట్స్ వచ్చేసి మనకి నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నాను, ఏటీసీడీ అని పెడతాను. బట్ ఏటీసీడీ ఆర్ దీన్నే మనం ఏమంటాము అని అంటే, కొన్ని అంటే నా ఛానల్లో ఫ్లాట్ అని పెట్టాను. ఈ 3 యూనిట్స్ కవర్ అయిపోతాయి. దీని ఎక్స్టెన్షన్ ఆటోమేటా థియరీ కంపైలర్ డిజైనర్, అది నేను ఇప్పుడు మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ వీడియోలో మనకు బేసిక్ కాన్సెప్ట్ అనేవి ఏంటో తెలియాలి. అవేంటి అని అంటే, మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేయడానికి ముందు వెరీ ఈజీ యూనిట్ చాలా క్లియర్గా చెప్తాను. దీంతో పాటు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఫస్ట్ నుంచే, మీ సెమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీడే ఒక 10-15 మినిట్స్ 1 వీడియో వినండి. నేను 10-15 మినిట్స్ పోస్ట్ చేస్తాను. అప్పుడు సెమ్ వరకు బర్డెన్ ఉండదు. ఒక్కసారి చదివితే ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకనేసి. ఓకేనా? సింబల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ అంటే ఏంటిది, సింబల్ అని అంటే మనకి తెలుసు, ఇప్పుడు ఇన్ఫైనైట్ కావచ్చు, ప్లస్, డాట్, సంథింగ్ సింబల్స్ అంటాం. కానీ ఇక్కడ ఏంటిది అని అంటే, సింబల్ అంటే సపోజ్ ఏ కామా బి కామా సి సో ఆన్, ఇవి ఒక టైప్ ఆఫ్ ఆల్ఫాబెట్ సింబల్స్. అండ్ 0, 1, 2 దీస్ ఆర్ ద న్యూమరిక్స్ క్యారెక్టర్స్. అండ్ సపోజ్ ఏ బి సి అదొక టైప్ ఆఫ్ సింబల్. లేదు అని అంటే మీరు డయాగ్రమాటికల్గా తీసుకున్నా కూడా అదొక సింబల్ అవుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, దాన్నే మనం సింబల్స్ అని అంటాము. ఈ సింబల్స్ అని బేస్ చేసుకొని మనం ఆల్ఫాబెట్ని డినోట్ చేస్తాము. ఈ ఆల్ఫాబెట్ అనేది మనం ఇక్కడ సిగ్మాతోని డినోట్ చేస్తాము. కలెక్షన్ ఆఫ్ సింబల్స్. ఆల్ఫాబెట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సింబల్స్. సపోజ్ నౌ ఐఎమ్ కన్సిడరింగ్ 0, 1 అని తీసుకున్నాను అంటే, ఆల్ఫాబెట్ని దీంతో డినోట్ చేస్తే ఏవైతే మనం సింబల్స్ తీసుకుంటామో వాటి యొక్క కలెక్షన్ని దెన్ we can call it as a ఆల్ఫాబెట్. ఇక్కడ ఏబి అనే ఆల్ఫాబెట్ని ఒక కలెక్షన్గా తీసుకుంటే దాన్ని నేను సింబల్గా డినోట్ చేశాను, ఆల్ఫాబెట్గా డినోట్ చేశాను. తర్వాత స్ట్రింగ్. మరి స్ట్రింగ్ అంటే ఏంటిది మేడం, మీరు ఏదైతే ఇక్కడ ఆల్ఫాబెట్ తీసుకుంటారో కలెక్షన్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ద ఆల్ఫాబెట్ అంటే,
దిస్ ఈజ్ మై ఆల్ఫాబెట్ రైట్. అందులో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చారు రైట్, ఏ కామా బి. దాన్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు రైట్ ద స్ట్రింగ్. ఎలా రాస్తాము? స్ట్రింగ్ లెంత్ ఉంటుంది. సపోజ్ ఏమీ ఇవ్వలేదు, నేను ఏబీ బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ జనరేట్ చేయొచ్చు అంటే కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ మీకు అలవాటు అయిపోతుంది. ఏ ఒక స్ట్రింగ్, బి ఒక స్ట్రింగ్. ఓకే, దిస్ ఇస్ లెంత్ 1 స్ట్రింగ్. లెంత్ 2 స్ట్రింగ్స్ ఎలా జనరేట్ చేస్తాం? ఏబి కావచ్చు, బిఏ కావచ్చు, ఏఏ కావచ్చు, బీబీ. ఈ విధంగా జనరేట్ చేస్తాము రైట్. ఇది లెంత్ 2 వరకు. లెంత్ 3 ఎందుకు సో అని రాశారంటే అక్కడ లెంత్ అనేది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మనం ఏం జనరేట్ చేయొచ్చు? ఏఏ కావచ్చు, ఏబిఏ, ఆర్బిఏబి, ఆర్బిబిబి, ఈ విధంగా సో ఆన్. దిస్ ఇస్ ద ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటాము. మరి ఈ స్ట్రింగ్స్ అన్నింటిని తీసుకెళ్ళి ఒక సెట్గా ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? లాంగ్వేజ్ అంటాము. వాట్ ఈస్ దట్? సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ ద ఆల్ఫాబెట్. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ మొత్తాన్ని ఎలా రాస్తాను? ఏ కామా బి, ఏబి, ఏ కామా బి కదా ఫస్ట్, ఏ బి, ఏబి, బిఏ, బిబి అండ్ ఏఏఏ, ఏబిఏ. ఈ విధంగా you have to write all the strings together. That is called the language. అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? సింబల్స్ is nothing but the characters. తర్వాత వాటిని ఒక గ్రూప్గా రాసి సిగ్మాతో డినోట్ చేస్తే దాన్ని ఏమంటాను? ఆల్ఫాబెట్ అంటాను. ఆ ఆల్ఫాబెట్తోని జనరేట్ చేస్తే వచ్చినటువంటి వాటిని స్ట్రింగ్స్ అంటాము. ఆ స్ట్రింగ్స్ని ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్గా రాస్తే దాన్ని లాంగ్వేజ్ అంటాం. మరి ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. క్లీన్ క్లోజర్ అంటే ఏంటిది? ఓకే, అండ్ దాంతోపాటు ద మెయిన్ ఇంపార్టెంట్ ఒక వర్డ్ చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి, దీని కంటిన్యూషన్ మీకు క్లీన్ స్టార్ అండ్ క్లీన్ క్లోజర్ అంటే తెలియాలి. వెరీ సింపుల్. మనం ఇది లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏలో యూజ్ చేస్తాము. దీని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే స్ట్రింగ్స్ ఇచ్చేసి లాంగ్వేజ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తామో, మరి డయాగ్రమెటికల్గా ఇచ్చినప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి స్ట్రింగ్ లాంగ్వేజ్, ఆల్ఫాబెట్స్ ఇవ్వకుంటే అది చాలా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. జస్ట్ దిస్ ఇస్ ద బేసిక్. బట్ మీరు చేయాల్సింది కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. క్లీన్ స్టార్ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్, దిస్ ఇస్ ద సిగ్మా స్టార్ అని అంటాము మనము. ఓకే, దీన్ని అంటే సిగ్మా స్టార్ అంటే ఇట్ కంటైనింగ్ సిగ్మా పవర్ 0, 1, 2 సో ఆన్. మరి సిగ్మా పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ వాట్? నల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్టార్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ నల్ స్ట్రింగ్. అంటే ఆల్ ద స్ట్రింగ్స్ యూనియన్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ స్ట్రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ క్లీన్ స్టార్. అంటే దిస్ ఈజ్ ద పవర్ 1 స్ట్రింగ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది పవర్ 1 స్ట్రింగ్ అని అంటే నాకు స్ట్రింగ్ లెంత్ 1 ఉండాలి, అంటే ఏ కామా బి. తర్వాత స్ట్రింగ్ లెంత్ 2 ఏంటిది? ఏబి, బిఏ, ఏఏ, బిబి. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్ 3 అంటే ఏఏఏ, ఏబిఏ, ఇలాంటివి అన్నట్టు. అందులో దిస్ సిగ్మా పవర్ 0 అంటే దట్ ఈస్ ద నల్ స్ట్రింగ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే క్లీన్ క్లోజర్. క్లీన్ క్లోజర్ని ఇట్ ఇండికేట్స్ సిగ్మా ప్లస్ అంటే సిగ్మా స్టార్ మైనస్ సిగ్మా. ఓకే, ఈ సిగ్మా సింగిల్టన్ సెట్ సిగ్మా అని కూడా అంటాము నల్ సెట్ని. అంటే మైనస్ ఆఫ్ నల్ సెట్. ఓకే, నల్ స్ట్రింగ్ని అంటే సిగ్మా స్టార్లో నుంచి ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డిడక్ట్ ద సిగ్మా పవర్ 0. నల్ స్ట్రింగ్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది? రిమైనింగ్ ఇది వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్లీన్ క్లోజర్. ఇట్ ఇండికేట్స్ ప్లస్ అంటే వితౌట్ నల్ స్ట్రింగ్ అంటే సిగ్మా పవర్ 1, 2, 3 సో ఆన్. ఓకే, మీకు అర్థమైంది కదండి. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ స్ట్రింగ్స్. దీన్ని మీకు
కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని రెగ్యులర్ క్లాస్లో మనం స్టార్ట్ చేద్దామండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, దీని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద మోర్ క్లిక్ చేయండి. నేను ఇంట్రడక్షన్ వీడియో ఓల్డ్ వర్షన్ది కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.